మీరు ప్రెసిడెంట్ అయితే, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు అయితే, ఫస్ట్ మీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంటుంది? పార్టీ సంస్థాగతంగా మార్పులా, లేకపోతే ప్రజా ఉద్యమాలా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటమా, ఇంకా వేరే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? నేను కాదు, ఎవరు రాష్ట్ర అధ్యక్షుడైనా సమూలంగా ఏదో మొత్తం నాయకత్వాన్ని మారుస్తారు, ఈ నాయకులు పోతారు, ఆ నాయకులు ఉండదండి. ఇంకా కొంచెం యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, ఉన్న లీడర్షిప్కి కొంచెం యాడ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు, విస్తృతపరచుకునే ప్రయత్నం చేస్తారు, వాళ్ళు కొంచెం యాక్టివేట్ చేసే ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి కొంత ఇంకా ఎక్కువ గంటలు పనిచేయించే ప్రయత్నం చేస్తారు. దాంతో పాటుగా సంస్థాగతంతో పాటుగా ఇవాళ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రజల సమస్యల మీద కూడా ఫైట్ చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కూడా వాళ్ళ వైఫల్యాల మీద కూడా ప్రజల పక్షాల నుండి పోరాటం చేస్తుంది. మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా కింది స్థాయిలో ఉన్న ప్రజానికానికి అందించడానికి మా పార్టీ యంత్రాంగం అంతా కూడా ప్రయత్నం చేస్తుంది. నిరంతరంగా మా పార్టీ 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల పక్షాన నిలబడేటువంటి ప్రయత్నం చేస్తుంది. భారతీయ జనతా పార్టీ హైదరాబాద్లో పాతుకుపోయిన పాత తరం నాయకులు చాలామంది ఉన్నారు, వాళ్ళతో కలిసి జెల్ అవటం కష్టం అని చెప్పి అని అంటారు. మీరు 3 సంవత్సరాలు మీకు అర్థమై ఉండాలి అని చెప్పగలిగితే చెప్పండి. రేపు మీరు ఒకవేళ అధ్యక్షులైనా ఇవన్నీ తట్టుకొని ముందుకు వెళ్ళటం అంత ఈజీ కాదు అని కొంతమంది అనుకుంటున్నారు, వాళ్ళకి ఏమైనా చెప్తారా? జనరల్గా వేరే పార్టీలకు మా పార్టీకి ఉండే తేడా ఏంటంటే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది, అది మారుతూ ఉంటాయి, వీళ్ళకు వాళ్ళకు ఇది మారుతూ ఉంటారు. మా దాంట్లో ఏబీవీపీ నుంచి వచ్చిన వాళ్ళు 40 ఏళ్ళుగా 35 ఏళ్ళుగా అట్లే ఉంటారు. వివిధ పరివార క్షేత్రాల నుంచి కూడా వచ్చిన వాళ్ళంతా కూడా అట్లే ఉంటారు. మా పార్టీలో అధికారం వచ్చినా రాకపోయినా, పదవి ఉన్నా లేకపోయినా, ఇవాళ గెలిచినా ఓడినా పార్టీని పట్టుకొని ఉండేటువంటి కల్చర్ మా అంటే ఎక్కువ ఉంటుంది. కానీ మా దాంట్లో కూడా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి, మీరు చూస్తూ ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక పార్టీలలో ఉన్న అనుభవజ్ఞులు, డైనమిక్గా ఉండేవాళ్ళు, ప్రజల ఆశీర్వాదం పొంది గెలిచేవాళ్ళు కొన్ని వందల సంఖ్యలో వచ్చింది, మీరు చూస్తూ ఉన్నారు. మీరు లెక్క కట్టండి, మొత్తం దేశవ్యాప్తంగా చాలా మార్పులు వచ్చినాయి. ఇవాళ 2 విషయాలు రజనీకాంత్ గారు, పార్టీ అనగానే కేవలం ఏదో సిద్ధాంతం, ఏదో ఫిలాసఫీ అని కాదండి. 2 రాజకీయ పార్టీకి ఉండేటి 2 లక్షణాలు. ఒకటి, ప్రజల మధ్యలో ఉండి ప్రజలను మెప్పించి ఒప్పించి ప్రజల ఆశీర్వాదం పొంది అధికారం రావడం, వార్డు మెంబర్ నుంచి మొదలుపెట్టి పార్లమెంట్ స్థాయి వరకు అధికారం రావడం ఒకటి. రెండవది, అధికారం వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ ప్రజాక్షేత్రంలో మా ప్రభుత్వం పట్ల కానీ మా పట్ల కానీ ఒక మంచి ఒపీనియన్ ఫామ్ చేసుకోవడం రెండవది. మూడవది, ఇవాళ చేసిన పనిని ఆధారం చేసుకొని మళ్ళీ ఆశీర్వదించమని చెప్పి కోరేటువంటిది మూడవది. గింతే ఫిలాసఫీ తప్ప ఏ ఫిలాసఫీ ఉండదండి. ఇవాళ ప్రచారాలు తప్ప ఒక పొలిటికల్ పార్టీకి గీటురాయి గెలుపోవటం మాత్రమే. ఇవాళ పార్టీ ఎన్ని ఎంపీ సీట్లు గెలుస్తూ ఉంది, ఎన్ని ఎమ్మెల్యే సీట్లు గెలుస్తూ ఉంది, ఎన్ని రేపు సర్పంచ్ గెలుస్తుంది, ఇదే గీట్రాయి ఉంటుంది తప్ప దానికంటే వేరే గీట్రాయి పొలిటికల్ పార్టీకి ఉండదు. మీరు అన్నట్టుగా ఫిలాసఫీ లేకపోతే సిద్ధాంతం అవన్నీ ప్రవచించుకోవాలంటే వాటికి వేరే వేరే సంఘాలు ఉంటాయి, క్షేత్రాలు ఉంటాయి తప్ప భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ, ఇది జంగమేళ పార్టీ కాదు. బాజాప్తా ఈ దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా అధికారం రావాలని కోరుకుంటుంది. ఈ దేశంలో మోడీ గారి నాయకత్వంలో ఇలా ప్రభుత్వం అప్రతిహతంగా ముందుకు పోవాలని కోరుకుంటా ఉంది. 2047 వరకు కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలో కావాలని కోరుకుంటా ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇలా ఒక పొలిటికల్ పార్టీగా ఏం చేయాలో అవన్నీ కూడా చేస్తుంది.